Hello beautiful souls, welcome back to my channel Pooja D26. ఈ వీడియో మెయిన్ గా మన ఛానల్ ఒక సబ్స్క్రైబర్ కోసం అయితే చేస్తున్నాను అండ్ తను ఎవరో కాదు శ్వేతా సాయి అండ్ స్పెషల్ ఏంటి అంటే లైక్ తను ఎంతగానో రిక్వెస్ట్ చేసింది అనమాట నా రిసెప్షన్ లెహంగా కోసం అండ్ తనకి నచ్చిందంట బాగా. తను చాలా వీడియోస్ కింద రిక్వెస్ట్ చేసిన ఉండే అక్క ఒక్కసారి రిసెప్షన్ లెహంగా గురించి చెప్పండి దాని గురించి అని చెప్పేసి నేను జస్ట్ చూపిస్తే కాకుండా దాని వల్ల మనం ఇంకా ఏం యూజ్ చేయొచ్చు మల్టీపర్పస్ గా కూడా యూజ్ చేసిన లైక్ ఏంటంటే యూజ్ అయ్యే ఇన్ఫర్మేటివ్ వీడియో ఉండాలని చెప్పేసి నేను అనుకున్నాను. సో అందుకే ఇంత టైం తీసుకున్నాను శ్వేత. సో ఫైనల్లీ నీ కోరిక మేరకు ఈ వీడియో చేసేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. అండ్ ఫైనలీ లెహంగా అయితే చూసేద్దాం. యాక్చువల్లీ నేను కూడా ఏంది నా లెహంగాను చూసి ఆల్మోస్ట్ ఒక 1.5 years అవుతుంది. నా రిసెప్షన్ రోజు వేసుకున్నప్పుడు తీసిన లెహంగా అంటే మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఓపెన్ చేయలేదు. లిటరల్లీ చెప్తున్నాను. అసలు మనం ఎంతో ఖర్చు చేసి ఎంతో ఇష్టంగా ఎన్నో డేస్ లైక్ నిద్ర లేకుండా ఎంతో సర్చ్ చేస్తూ 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 మనం ఉంటాము కదా. అసలు అంత ఇష్టంతో తీసుకున్న లెహంగా నేను లిటరల్లీ చెప్తున్నా కదా నంబర్ మీరు 1.5 years నేను ఓపెన్ చేసి. బట్ ఇంకొకటి ఏంటి అంటే దాంట్లో బ్లౌజ్ అయితే నేను చాలా యూజ్ చేసినాను అండ్ అది కూడా మీలో చాలా మంది గుర్తు పట్టే ఉంటారు కూడా. అండ్ ఇంకా నేను ఇంకా సోది పెట్టకుండా లెహంగా అయితే మీకు చూపించేస్తాను. ఇదనమాట ఇట్లా పెట్టుకున్నాను, బ్యాగ్ లో స్టోర్ చేసుకున్నాను. యాక్చువల్లీ చాలా దుమ్ముండే ఇది నేను ఆ రోజు పెట్టినా అంటే మళ్ళీ ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. దాంట్లో పెట్టి రిసెప్షన్ వచ్చి నేను క్లోజ్ చేసి లైక్ ఇట్లాంటి బ్యాగ్ లో పెట్టినా అనమాట. పెట్టేసి పైన పెట్టేసినాను కబోర్డ్ లో, మళ్ళీ ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. ఇప్పుడు వీడియో కోసం ఓపెన్ చేస్తాను అనమాట. అండ్ నాట్ ఓన్లీ శ్వేత, స్పందన కూడా రిక్వెస్ట్ చేసిన అనమాట ఈ రిసెప్షన్ లెహంగా కోసం. సో మీలాంటివి ఇంత చాలా మంది లవ్ చేస్తున్నారు కదా నా డ్రెస్సెస్ ని. సో అందుకే మీకు చూపిస్తున్నాను. అండ్ సేమ్ అట్లాగే గోల్డ్ కలెక్షన్ వీడియో కూడా చేసినాను. వద్దు అనుకుంటా. అండ్ మీ అందరికి నచ్చింది కాబట్టి అండ్ మీరు అడిగిన తర్వాత నేను చేయకపోతే ఎట్లా ఉంటుందో చెప్పండి. అందుకే మీకోసం చేసేస్తున్నాను. అండ్ అసలు మస్తు వెయిట్ ఉంటుంది తెలుసా. ఇదైతే ఓపెన్ చేయడమే పెద్ద టాస్క్ అసలు. ప్రస్తుతానికైతే లెహంగా తీసుకొని కింద బ్యాగ్ అయితే పక్కన పెట్టేద్దాము. బ్యాగ్ పక్కన పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట లెహంగా. అండ్ యాక్చువల్లీ నేను ఇది కమెంట్స్ ఆల్రెడీ తనకి రిప్లై ఇచ్చాను. అండ్ మీలో చాలా మంది లేదా ఎంతమంది ఒక్కరైనా చూస్తుంటారో చూసలేరో నాకు తెలీదు. బట్ ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను. ఏంటంటే ఈ పింక్ కలర్ నా రిసెప్షన్ కి నేను వేసుకున్న లెహంగా నేను తీసుకున్నాను తస్యా కౌచర్ నుంచి. అండ్ తస్యా కౌచర్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది వాళ్ళకి, నేను వాళ్ళ దగ్గర పర్చేస్ చేసినాను. నా అక్కన వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇది యాక్చువల్లీ. అండ్ నేను ఇప్పుడు ఇది లిటరలీ నేను వేసుకొని అయితే చూపించలేను, సారీ గాయస్. ఎందుకంటే ఇంత వెయిట్ ఉన్నది ఇప్పుడు నేను వేసుకొని ఎట్లా చూపిస్తాను చెప్పండి. మమ్మీ ఇప్పుడు నేను కొడుతుంది ఇవన్నీ వేసుకుని రెడీ అవ్వాలంటే నాకు ఇంకొక గంట టైం పడుతుంది. గంట మనం ఇంకెక్కువనే పడుతుంది. ఎందుకంటే మనం ఇది క్యారీ చేయడము అంత ఇంపాసిబుల్ తెలుసు. ఆ రోజు నేను ఎట్లా క్యారీ చేసినా నాకు తెలీదు. బట్ ఆ హడావిడిలో అనేది అయిపోతుంటుంది. అండ్ ఎక్కువ లెంత్ కాకుండా తొందరగా కంప్లీట్ చేసేస్తాను. అండ్ ఏంటి అని అంటే అయ్యో ఇక్కడ దీని నాది లెహంగాది దుపట్టా కూడా కనిపిస్తలేదు. ఓ మమ్మీ వేర్ ఇస్ మై దుపట్టా? వెయిట్, ఐ లిటరలీ బ్యాక్ ఇన్ 1 minute. 5 minutes later. ఎంత పెద్ద లెహంగా కదా, అందులో ఎక్కడో మిక్స్ అయిపోయింది అనమాట, మధ్యలో పడిపోయింది. ఇది లెహంగా అండ్ ఇది ఇది దుపట్టా, ఇది లెహంగా. అండ్ చూపిస్తాను క్లియర్ గా మీకు, వెయిట్ చేయండి. ఫస్ట్ మనం ఏంటంటే దుపట్టా గురించి మాట్లాడేసుకుందాం అండ్ ఆల్సో బ్లౌజ్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఎందుకంటే దీనికే మనం మల్టీపర్పస్ గా యూజ్ చేయాల్సిన ఎక్కువ లైక్ ఆప్షన్స్ కానీ మనకు ఛాన్స్ ఉంటుందన్నమాట. దుపట్టా ఓపెన్ చేస్తున్నా. ఇది ఆ దుపట్టా అండ్ ఇదంతా కూడా మగ్గం వర్క్ తో వచ్చింది. ఓపెన్ చేయలేకపోతున్నాను నేను. ఐ థింక్ యూ క్యాన్ సీ. ఎస్ ఇదంతా కూడా కంప్లీట్ గా 4 sides మగ్గం వర్క్ వస్తుంది. అండ్ మధ్యలో కూడా చిన్న చిన్నగా లీవ్స్ వస్తుంది అనమాట. ఎస్ ఇదేంటంటే నేను దుపట్టా ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్లీ ఇది కంప్లీట్ గా ఒక సెట్ కాదు. నేను వాళ్ళ దగ్గర ఒక పిక్చర్ చూసినాను. దాంట్లో ఏంటంటే ఈ లెహంగాకి బ్లౌజ్ డిఫరెంట్ ఉంది, దుపట్టా కూడా డిఫరెంట్ ఉండే నేను ఫస్ట్ చూసినప్పుడు. బట్ ఆ తర్వాత అయితే
చాలా మంది చేంజెస్ చేసిన ఉండే, బట్ నేను ఫస్ట్ చూసినప్పుడు అట్లా ఉండే అనమాట. సో నేనేం చేసిన అంటే ఆ బ్లౌజ్ ఒకటి నేను చెప్పినాను, ఇంకొక లెహంగా మీద బ్లౌజ్ ఇది ఉండే, సో నాకు అది నచ్చింది, ఆ బ్లౌజ్ నచ్చింది, ఈ లెహంగా నచ్చింది అనమాట. ఆ బ్లౌజ్ కి నేను ఈ లెహంగాతో పే చేయమని చెప్పినాను. అండ్ ఆల్సో దుపట్టా విషయానికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ దగ్గర డబల్ షేడ్ లేకుండా అనమాట, నాకు ఒక సింగిల్ది కాదు, నాకు డ్యూయల్ షేడ్ కావాలి అని చెప్పేసరికి సారీ అని చెప్పేసి వాళ్ళు కస్టమైజ్ చేసి ఇచ్చినారు. ఎందుకంటే కంప్లీట్ గా వాళ్ళ కస్టమైజేషనే కదా వాళ్ళ పేజ్ లో. సో నేను అట్లా కస్టమైజ్ చేయించుకున్నాను బ్లౌజ్ కూడా అండ్ ఆల్సో దుపట్టా కూడా. అండ్ లెహంగా అయితే నేను ఏమీ చేయలేదు, వాళ్ళది ఎట్లా ఉండినా పిక్చర్ చూపించిన రిఫరెన్స్ పిక్చర్ ఉంటుంది కదా, సేమ్ అదే నాకు ఓకే నాకు నచ్చింది అని చెప్పేసి అనేసరికి ఎగ్జాక్ట్ గా వాళ్ళు అట్లాగే స్టిచ్ చేయించినారు. ఇది కంప్లీట్ గా వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో నేను దాంట్లోదే ఉన్న షేడే దుపట్టాకి నేను తీసుకున్నాను. అండ్ దానికి ఒక లైట్ షేడ్ ఒక్కటే కాదు, కొంచెం డిఫరెంట్ పింక్ ఉండాలని చెప్పేసి బేబీ పింక్ లో ఇది, డార్క్ పింక్ లో ఇది అనమాట. బట్ దీనికి సెట్ అయ్యేటట్టు పింక్ తీసి పెట్టండి అని చెప్పేసి చెప్పినాను. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మనకి కలర్ లైక్ డై చేపించుకునేది షేడ్స్ ఉంటాయి కదా మనకి ఇస్తారు, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దుపట్టా విషయం అది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ దుపట్టాని మనం ఓన్లీ ఈ లెహంగాకే కాకుండా మనం మల్టీపర్పస్ గా కూడా యూజ్ చేయొచ్చు. నేను ప్రస్తుతానికి అయితే ఇంకా ఏం యూజ్ చేయలేదు దుపట్టాని అయితే, బట్ నాకైతే లైక్ మైండ్ లో ఉందన్నమాట ఏంటి అని అంటే ఒక డ్రెస్ అట్లా స్టిచ్ చేయించుకుందాము ఈ దుపట్టా కోసము అని చెప్పేసి. మేబీ మీరు నవ్వుకుంటారేమో, ఏంటి దుపట్టా కోసం డ్రెస్ స్టిచ్ చేయించుకుంటారు అని చెప్పేసి. అవునండి, ఇప్పుడు ఒకవేళ మనం ఒక డ్రెస్ కొన్నాం అనుకోండి, లేదంటే స్టిచ్ చేయించుకున్నాం దానికి దుపట్టా కొంటాం కదా, అట్లాగే దుపట్టా ఉంది, మనం డ్రెస్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటున్నాం, తప్పేముంది చెప్పండి, ఏం తప్పలేదు కదా, ఏదో ఒకటి అయితే ఉంది, మనం దాన్ని యూజ్ చేయాలి, అందుకని చెప్పినాను, అట్లా అనుకున్నాను. బట్ ఇంకా దానికి టైం ఎప్పుడుసో తెలీదు. అండ్ ఈ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి రీసెంట్ గా నా షార్ట్స్ లో చూసి ఉంటారు కదా, నేను ఒక టిష్యూ శారీతో పేర్ చేసినాను, ఇదే బ్లౌజ్ అది. అండ్ ఇది కంప్లీట్ గా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. పక్కన బ్యాక్గ్రౌండ్ లో చాలా నాయిస్ అవుతుంది, మేబీ అది మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా డిస్టర్బింగ్ ఉంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ది బ్లౌజ్, కంప్లీట్ గా ఆల్ ఓవర్ ఫ్రంట్ ఓపెన్ కాదండి, ఇది బ్యాక్ బటన్స్ వస్తుంది. ఎందుకంటే లైక్ నాకేమనిపిస్తుంది అంటే ఇట్లాంటి మంచి పార్టీ వేర్ దానికి ఫ్రంట్ బటన్స్ ఉంటే బాగుండదు, బ్యాక్ బటన్స్ ఉంటేనే బాగుంటుంది నాకైతే పర్సనలీ ఉంటుంది అది. సో అందుకే నేను దీనికి కూడా ఏంటంటే కట్ వర్క్ లాగా సేమ్ కంప్లీట్ గా బ్లౌజ్ చెప్పినాగా వేరే దానికి నేను దీనికి సెట్ చేసుకున్నాను అంతే. అంతా కూడా నేను ఏం డిఫరెంట్ ఏం చెప్పలేదు, ఉన్న బ్లౌజ్ ని నాకు కావాలి అని చెప్పేసి చెప్పినాను. ఇంకా వచ్చేసరికి అండ్ ఎస్ దిస్ ఈస్ ది డౌన్ పార్ట్. ఇట్లా వచ్చినట్ట కంప్లీట్ గా పెద్దగా లీవ్స్ వచ్చినాయి. అండ్ మధ్యలో వచ్చేసి ఏంటంటే బూటీస్ ఇట్లా ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని అండ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ కంప్లీట్ ఆల్ ఓవర్ గా కంప్లీట్ లెహంగా కూడా కంప్లీట్ గా అట్లాగే ఉంటుంది. మధ్యలో బూటీస్ వస్తుంది. అండ్ కింద కంప్లీట్ గా రౌండ్ గా వచ్చేసి ఏంటంటే ఇట్లా లీవ్స్ వస్తూ లైక్ లీవ్స్ కానీ ఫ్లవర్స్ అంతా కూడా సీక్వెన్స్ లో వచ్చింది అనమాట. అండ్ కింద కూడా ఏంటంటే ఇక్కడ ఓ మై గాడ్ ఫుల్ బరువు ఉంది నాది లెహంగా, అసలే ఇయర్ రింగ్స్ వెయిట్ అని అనుకుంటే ఈ లెహంగా కూడా వెయిట్ ఉంది. అండ్ ఇట్లా అనమాట. అండ్ ప్లెయిన్ గా రౌండ్ గా ఉంటే బాగుండదు అని చెప్పేసి ఇట్లా కట్ వర్క్ లాగా కూడా, ఎందుకంటే మనకి బ్లౌజ్ కూడా అట్లాగే ఉంది కదా, అండ్ దీనికి కూడా అట్లాగే ఉంది. యాక్చువల్లీ మీకు ఇట్లా ప్లెయిన్ గా పెట్టి చూపిస్తే కనిపించట్లేదు అనుకుంటా, చూపిస్తాను వెయిట్, ఇష్టపడుతున్నాను చూపిస్తున్నాను. ఇట్లా అనమాట, ఇట్లా వస్తుంది కింద మనకి లుక్. అండ్ లోపల వచ్చేసి ఇది ఓన్లీ ఇట్లా పెడితే బాగుండదు కదా, అండ్ ఇదేం నేను చెప్పలేదు వాళ్ళే అనమాట. అండ్ ఇట్లా కింద రఫల్స్ లాగా ఇచ్చిండే ఒక లేయర్ ఏం కాదు, జస్ట్ కింద నుంచి అటాచ్ చేసిండే అనమాట నెట్ తోటి. అండ్ లోపల నాకు వాళ్ళ ఆప్షన్ చెప్పినారనమాట, మీకు సపరేట్ కావాలా లేదా క్యాన్ లేదంటే డైరెక్ట్ గా దీనికే ఉండాలా అంటే నేను దీనికే ఉండాలి అని చెప్పేసి చెప్పినాను. ఎందుకంటే సపరేట్ గా ఉంటాయి, మనం సపరేట్ గా ఉంటే ఏంటంటే యూజ్ చేసేస్తూనే ఉంటాము, అది పాడైపోతుంది. ఆల్రెడీ దగ్గర ఒకటి ఉంది, సో మళ్ళీ ఇంకా రెండు ఎందుకు సపరేట్ గా అని చెప్పేసి నేనేం చేసిన అంటే దీనికి అటాచ్ చేయమని చెప్పినాను. రింగ్ కూడా మనకి కొంతమంది అంటే రింగ్ కూడా పెట్టుకుంటారు, బట్ నాకైతే రింగ్ కాకుండా క్యాన్ ఏం చేసిన అంటే 2 లేయర్స్. మనకి ఏంటంటే ఆ బల్జ్నెస్ అనేది చాలా మంచిగా వస్తుంది. లేదంటే ఒక్కటే లేయర్ పెట్టుకున్నాం అనుకోండి లైక్
నార్మల్ రెగ్యులర్ డ్రెస్సెస్ కి ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. మనము ఆ హెవీ కనిపించాలి కదా, నా రిసెప్షన్ అంటే మనం ఆబ్వియస్లీ మనం సూపర్గా ఉండాలి కాబట్టి అట్లా మనము రేట్ పెట్టుకున్నట్టుగానే మనము చూసుకోవాలి కూడా. అండ్ యాక్చువల్లీ అంతకన్నా హెవీ డ్రెస్సెస్ కూడా ఉంటాయి, బట్ నాకు అంత పెట్టాలనిపించలేదు. ఎందుకంటే అట్లీస్ట్ శారీ అన్నా నేను పెళ్లిసేపుడు వేసుకోలేదు అనుకోండి, శారీ అన్నా మేబీ యూజ్ చేస్తూ ఉండొచ్చు, చెప్పలేను. ఐఎమ్ నాట్ షూర్ వేస్తానా లేదా అని చెప్పేసి. బట్ ఈ లెహంగా అసలు ఎప్పుడు వేసుకోవాలి చెప్పండి, అసలు ఎప్పుడు వేసుకోవాలి అసలు థాట్ కూడా రావట్లేదు. అట్లా అయిపోయింది అనమాట ఈ లెహంగా. కుట్టించుకునే డౌట్ లేదు, నాకు లెహంగానే కావాలని చెప్పేసి అనుకున్నాను. చూద్దాం, పోన్లీ అట్లీస్ట్ ఈ లెహంగాకి యూజ్ చేయట్లేదు, బట్ బ్లౌజ్ అయితే యూజ్ చేస్తున్నాను. మరి యూజ్ చేస్తున్నట్టు 10 సార్లు ఏం యూజ్ చేయలేదు. ఈ లెహంగాతో కాకుండా ఇంకొక 2 times అయితే వేసుకున్నాను. నేను మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఏంటంటే బ్లూ కలర్ శారీతో, టిష్యూ శారీతో కూడా షార్ట్స్ లింక్స్ ఉంటాయి, డూ చెక్ ఇట్ అవుట్, చూడండి వాళ్ళ ఇంకెవరైనా ఉంటే. అండ్ ఇదన్నమాట ఈ లెహంగా. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ ఇన్ఫర్మేటివ్ కూడా ఉందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా 10 మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నారు, తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా. అండ్ ఒక్కరికే కాకుండా మీ వాట్సాప్ గ్రూప్స్ లో కూడా, లేదంటే మీ వాట్సాప్ స్టేటస్ లో అయినా కూడా మీరు షేర్ చేయొచ్చు. సో దట్ మనకు కూడా లైక్స్ పెరుగుతాయి, అండ్ ఆల్సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ మీరు పంచినట్టు కూడా ఉంటుంది అనమాట. అండ్ see you in the next video guys, bye bye. To subscribe, don't forget to subscribe. Views వస్తున్నాయి కొన్ని వీడియోస్, కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కొంతమంది జస్ట్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసినంటే ఇంకా 10 మందికి కూడా షేర్, యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది కాబట్టి లైక్ కూడా చేయండి గైస్. అండ్ మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ తక్కువ అనిపించిందా అయితే కమెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను ట్రై చేస్తాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా. Bye.